దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన, నీ మాట, నీ యొక్క చూపు, నీ ప్రవర్తన అంతా ఎలా ఉండాలి? దేవుని ధ్యాసలో ఉండాల. అర్థమవుతున్నాడు? కనుక ఎందుకు చెప్తానంటే, ఎప్పుడైతే మన జీవితాన్ని మనం పవిత్రపరుచుకుంటామో దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడతారు. అర్థమవుతుందా? నీకు ఆశీర్వాదాలు కావాలంటే నువ్వు దేవుని మాట ప్రకారం జీవించాలా. అది దేవుని మాట ప్రకారం జీవించడం అంటే అంత ఈజీ కాదు. అర్థమవుతున్నాయి? అంత ఈజీ కాదు. చాలా బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. అయినప్పటికీ మనం దేవుని మాటలో జీవిస్తే దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. నేను ఫస్ట్ వచ్చినప్పుడు చిన్న గుడి చేశానండి. ఆ రాళ్ళు ఉన్నాయి కదా, అక్కడ వేసిన గుడిచి, ఆ గుడిచి పడిపోయింది. తర్వాత తీసి అక్కడ వేసిన, ఆ గుడిచి పడిపోయింది. తర్వాత చిక్కడేసిన, ఈ గుడిచి పడిపోయింది. అర్థమవుతుందా? ఇంక అప్పటికి పునాదేశున్నా, అప్పుడు వేయలా, తోడు పెట్టిన, అప్పుడు ఇంకా నీ గుడిచి తెలుసుకోవాలా. ఊళ్ళో వాళ్ళన్నారు తుఫాన్ అని చెప్పారు. ఇక నేను గుడిచి తెలుసుకోవాలా. ప్రభువా నువ్వే నాకు సహాయం చేయాలా, నా దగ్గర డబ్బులు లేవు, నేను ఎవరు డబ్బులు అడగను, నువ్వే నాకు సహాయం చేయాలి ప్రభు అని చెప్పేసి నేను 21 రోజులు ఉపవాస ప్రార్థన ఉన్నానమ్మా. ఎన్ని రోజులు? అన్నం తినేది లేదు, 21 రోజులు ఉపవాస ప్రార్థన అనమాట ఉన్నాను. ఉన్న తర్వాత పునాది మాత్రం తీస్తున్నాం, గాడి తీస్తున్నాం, ఇంకా పునాది అయినా గాడి తీస్తున్నాం. డబ్బులు లేవు, ఏం చేయాలి అర్థం కావట్లేదు. సరే అని చెప్పేసి నేను ఆ రోజు శనివారం అనమాట. శనివారము ఒకరు నన్ను గుత్తికి ప్రార్థన పిలిచారు. సరే అని చెప్పేసి గుత్తికి ప్రార్థనకి వెళ్ళి ఆ నైట్ వచ్చేసి ప్రార్థన, ఆదివారం ప్రార్థనలో పాల్గొనాలా. అప్పుడు ఏం చేశానంటే ఆ గుత్తికి ప్రార్థనకి వెళ్ళి అప్పుడు ఇంకా ప్రార్థన పెట్టి అక్కడ భోజనం చేసుకుని, ప్రభా చివరి భోజనం ఇదే, రేపు నుంచి నేను 21 రోజులు ఉపవాస ప్రార్థన ఉంటున్నాను, నువ్వు నాకు 10,000 రూపాయలు సహాయం చేయ ప్రభా, ఈ యొక్క పునాది వేసుకుంటాను అని చెప్పి ఆ ప్రార్థన చేసుకుని తెల్లల్లో ఆరాధన ఉంది కదా, ఆదివారం ప్రార్థన వచ్చేసానండి. వచ్చి ప్రార్థన స్టార్ట్ చేశాను. చూడండి ఏడు అద్భుతం. ప్రార్థన స్టార్ట్ చేశాను. 10 గంటలకల్లా ఒక కుటుంబము కడప నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి అండి? కడప నుంచి ఒక కుటుంబం వచ్చింది. 2 ఆడవాళ్ళు 2 మగవాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ 100 మంది వచ్చారు. తర్వాత ప్రార్థన చేశాం. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ సహోదరు నా దగ్గరికి వచ్చి నా తండ్రి, అయ్యా నాకు 2 కొడుకులు ఉన్నారు, 2 కొడుకులకి సంతానం లేదు, అయితే ముఖ్యంగా ఇప్పుడు సంతానం కోసం మేము రాలేదు, కానీ మేము వచ్చింది నా కొడుకు జాబ్ గురించి వచ్చాం. ఆ జాబు లక్షల్లో ఉంటుంది జీతం. అర్థం మీకు? కనుక ఆ జాబ్ ఏంటంటే చాలా మంది ఆ జాబ్ కోసం వచ్చారు. అయితే రేపు సోమవారం మా బాబు పేరు, వాళ్ళందరి పేరు కంటే మా బాబు పేరు రావాలి, అక్కడ సెలెక్ట్ కావాలా మా బాబు పేరు. కనుక అది కానీ మాకు సెలెక్ట్ అయితే మా జీవితం బాగుపడుతుంది అని చెప్పారు. సరేనమ్మా, పేరు పైకి వెళ్ళింది అన్న, అందరి పేరు పైకి పడతాయిగా, పైకి పోయిన కూడా సెలెక్ట్ చేస్తారు. పేరు పైకి పోయిందంటే పేరు పైకి పోలేదని చెప్పేది. అసలు పేరే పైకి పోకపోతే పేరు ఎట్లా సెలెక్ట్ అవుతుంది చెప్పండి? అందుకే అవనింది. అందుకే కదంటే ఇంత దూరం వచ్చింది, మేము విశ్వాసంతో వచ్చాము అని చెప్పింది. సరేనమ్మా తప్పకుండా అని చెప్పేసి, సరే మా ప్రార్థన చేస్తానని చెప్పేసి వాళ్ళు కడప జిల్లా వాళ్ళు కానుక ఎలా పెడతారో తెలుసా? కానుక ఒక కవర్లో పెట్టి, ఆ కవర్లో బైబిల్ మీద పెట్టి, బైబిల్ మీద వాళ్ళు చేయి పెట్టి, దాని మీద నా చేయి పెడితే ఆ ప్రార్థన చేయాలన్నమాట. అది ఎక్కడ పద్ధతి ఏమో. ఆ విధంగా ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటున్నాడు, అతని పేరే వసతి అని చెప్పన్నాడు. ఏం చెప్పాడంటే అతని పేరే వసతి. సోమవారం తెస్తారు, సోమవారం చెప్తారు. సరే నేనన్నాను, అమ్మ నీ కొడుకు పేరు వసతి, నువ్వు ధైర్యంగా ఉండు, ఆ ఉద్యోగం నీ కొడుకు వసతి దేవుడు చెప్పాడమ్మా, ధైర్యం వెళ్ళని చెప్పిన. ఆమె వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఆ కవర్ ఇప్పు చూస్తే 10,000 రూపాయలు ఉన్నాయండి. హల్లెలూయా. ఎంత ఉన్నాయమ్మా? 10,000. అర్థం చేస్తావా? ఓకే. ఎంత ఉన్నాయమ్మా? 10,000. నేను దేవుణ్ణి ఎంత అడిగాను కదా?
శనివారం నేను దేవుణ్ణి 10,000 అడిగితే ఆదివారం ఉదయం కల్లా నాకు దేవుడు 10,000 ఇచ్చాడు. ఆమె సోమవారం ఫోన్ చేసింది, అయ్యా నా కొడుకు మీద వచ్చిందయ్యా, నా కొడుకు ఉద్యోగం వచ్చింది, ఇదిగో 10,000 రూపాయలు వేసాము తీసుకో. వాళ్ళు వేసిన ఫోన్ చేస్తున్నారు, ఇంకో 10,000 రూపాయలు వేసాము తీసుకో. సరే అని చెప్పి మొదట 10,000 రూపాయలు తీసుకుని పునాది వేశాను, రెండో 10,000 రూపాయలు తీసుకొని గోడలు లేపాను. అర్థమవుతుందండి. నా దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయి, నేను కూర్చుకున్నాయి, వాడికి సిమెంట్ గిమెంట్ అన్ని తెచ్చుకున్నాను. అర్థమవుతుందమ్మా. సరే అని చెప్పి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉన్నానుగా. మళ్ళీ ఒక వారం గడిచింది, ప్రార్థన చేస్తున్నాను. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, బ్రదర్ ఇంకో 10,000 వేసాం మీరు తీసుకోండి. వేసి నాకు ఫోన్ చేస్తున్నారు. సరే అని చెప్పి వాటితో రేగులు తెచ్చానండి. రేగులు తెచ్చిన తర్వాత మళ్ళీ వారం తర్వాత మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి ఇంకో 10,000 వచ్చాను తీసుకో. సరే ఎవరిని నేను అడగలేదండి డబ్బులు, దేవుడు వాళ్ళు కూడా డబ్బులు అడగలేదు. ఎవరు ఇచ్చారు నాకు? చూసారమ్మా, నాకు ఇచ్చిన దేవుడు నీకెందుకు ఇడు? తప్పకుండా ఇస్తాడు. అయితే నువ్వు దేవుడి మాట ప్రకారం జీవించాలా, దేవుడిలో జీవించాలా. ఆయన మాట తప్పకూడదు, ఆయనకే జీవించాలా. ఈ లోకాసులు మానుకోవాలా. అబద్ధాలు, చెడు, వ్యభిచారం, పాపము, శాపము ఇవన్నీ తీసేసుకోవాలా. ఎప్పుడైతే అలా తీసేసుకుంటావో నీ జీవితం మారుతుంది, నీ కుటుంబ జీవితం మారుతుంది, నీ పిల్లలు అభివృద్ధి పొందుతారు. అర్థమవుతుందమ్మా. రేకులు సిమెంట్ తెచ్చి రేకులు వేసేసాం. ఇది ఈ సిమెంట్ ఆ సిమెంట్ రాతోనే కట్టి రేకులు వేసేవండి. రేకులు వేసిన తర్వాత ఈ ఊళ్ళో అన్నారు, అయ్యా మీరు 2 రోజుల తర్వాత వానొస్తుందని చెప్పినారు, నువ్వు శుభ్రంగా ఏం చేస్తావంటే ప్లాస్టింగ్ ఫ్లోరింగ్ చేయించుకో, లేకపోతే ఆ సిమెంట్ కాలిపోద్ది, 2 రోజులు వానొస్తుందని చెప్పారు. ఇంకా వాళ్ళంతవరకే, ఇంకా వాళ్ళు పంపిలా, అందరూ కాపేశారు. ఇంక మంది డబ్బులు లేవు. అర్థమవుతుందమ్మా. ఉపవాస ప్రార్థన చివరికి వచ్చాను. అయితే ఒకరోజు అన్నం వండుకున్నాను, కూర చేసుకున్నాను, తిందాం అనుకుంటుంటే నా హృదయం బాధేసిందండి. తిరుపతి కాలేదు, చర్చ పెట్టి ఉండిపోయింది. లోపల స్వీకరించాము, ఫ్లోరింగ్ ప్లాస్టింగ్ ఎట్లా, తలుపు లేదు, కిటికీ లేదు, ఏం చేయాలని చెప్పేసి బాగా ప్రార్థన చేసుకుంటాను. అన్నం కూడా తెలియదండి ఆ రోజు. ఇక్కడే ఆ లోపలే కిసుకులో సాపేసుకుని మోకరించి ఏడుచు ప్రార్థన చేస్తున్నాను. ప్రభు నువ్వు సహాయం చేయ ప్రభా, నీవేమి చూస్తున్నాను నాయన అని చెప్పి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాను. బాగా కన్నీరు కాలుస్తున్నానండి. బాగా కన్నీరు కట్టి బాగా ప్రార్థన చేసి ఇక నేను సూ తప్పి పడిపోయినాను. ఆ విధంగా నేను కన్నీరు కాచాను అనమాట. అలాగే మోకాల మీద అలా ఒదిగాను, అలా నిద్ర వచ్చేసింది, అలా నిద్రపోయాను. రాత్రి 2 గంటలకి రేణుగుడి నుంచి ఒక సహోదరు నాకు ఫోన్ చేసింది. 2 గంటలకి ఆ ఫోన్తో నాకు మెలకు వచ్చింది. ఫోన్ వస్తుంది, చూసా సహోదరి తెలుసా, ఇంతకు దెయ్యం ఉంటుందో కొట్టా. సరే అని చెప్పేసి ఆ ఫోన్ ఎత్తే ఏమ్మా ఆడ మనిషివి 2 గంటలప్పుడు ఎందుకు ఫోన్ చేసావు, తెల్లారు ఫోన్ చేయొచ్చు కదా నువ్వు అని నేనన్నా. అందుకే అంటుంది, పాస్టర్ గారు నేను తెల్లారా చేద్దాం అనుకున్నాను, అయితే దేవుడు నాకు తెల్లారదాకొద్దు ఇప్పుడే చేయని చెప్పాడు. ఏమ్మా ఏమైంది? ఏం లేదు పాస్టర్ గారు, నాకు దేవుడు ఒక మాట చెప్పాడు మీ గురించి. ఏం చెప్పాడమ్మా? ఏం చెప్పాడంటే నా కుమారుడు అక్కడ ఏడుస్తున్నాడు, మందిర విషయంలో ఏడుస్తున్నాడు, కన్నీరు కాడుస్తున్నాడు, నువ్వు సహాయం చేయి నా కుమారుడికి అని నాకు చెప్పాడు. ఇక నేను ఉండబట్టలేక మీకు నేను ఫోన్ చేశాను, రేపు సోమవారము నా దగ్గర రండి, నేను మీకు మందిరం సహాయం చేస్తాం. ఇంకో సంగతి తెలుసా, మందిరం కడుతున్నాను ఆమెకు తెలియదండి, మందిరం కడుతున్నానని ఆమెకు తెలియదు. అర్థమవుతుందా? ప్రియ మీద ఉంటుందా? ఎవరు చెప్పారు ఆమెకి? అర్థమవుతుందండి. నా కుమారుడు ఏడుస్తున్నాడు, నీవు అతనికి సహాయం చేయి, నా కుమారుడు సహాయం చేయి అని చెప్పానండి. అప్పుడు ఆమె ఫోన్ చేసింది, నేను వెళ్ళాను, ఆమె నాకు 20,000 ఇచ్చిందండి. 20,000 వస్తే ఫ్లోరింగ్ ప్లాస్టింగ్ దారమందరం తలుపు తెచ్చి బిగిచ్చేసాను. హల్లెలూయా హల్లెలూయా. ఎవరిని నేను 10 పైసలు కూడా లేదు. అయితే నాకు దేవుడు సహాయం చేశాడు. అర్థమవుతుందండి? ఎందుకు సహాయం చేశాడు? ఎందుకు చెప్పండి? దేవుని యందు మనం ఉన్నప్పుడు మన యందు దేవుడు ఉంటాడు. అర్థమవుతుందా? నువ్వు దేవునికి, దేవుని మందిరానికి, దేవుని సేవకులకు సహాయం చేస్తున్నావు అంటే మాకు నువ్వు చేసేది ఎవరికి చేస్తున్నావమ్మా? సృష్టికర్తగా చేస్తున్నావు.